శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జై శ్రీమన్నారాయణ. శంకర భగవత్పాదులు వారు సన్యాసి ఆశ్రమ స్వీకారం తర్వాత ఆయన ఎన్నో క్షేత్రాలని దర్శనం చేయడం జరిగింది. ఆయన కాశీ పట్టణానికి చేరుకున్నాడు. ఆ కాశీ పట్టణంలో మనం ఇప్పుడు మన వారణాసి అంటున్నాం కదా, అదే కాశీ, వారణాసి కాశీ. ఆ పట్టణంలో ఆయన ఉండి ఈ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. భాష్యం అంతా కూడా రాసేసి ఆయన ప్రశాంతంగా ధ్యానంలో ఉండి త్రికాలము కూడా ఆయన చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక రోజున ఆయన బయలుదేరి తన శిష్యులతో 14 మంది శిష్యులు ఆయన వెంట ఉన్నారు. ఈ 14 మంది శిష్యులతో కలిసి ఆయన గంగా నది దగ్గరికి వెళుతూ ఉన్నారు స్నానం ఆచరించడానికి, మాధ్యాహ్నిక స్నానం ఆచరించి ఆ సంధ్య చెయ్యడానికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో దాదాపుగా ఒక 80-85 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధుడు అక్కడ ఉండినటువంటి తన ఇంటి దగ్గర ఉండినటువంటి ఒక అరుగు పైన కూర్చొని దృక్కుంకరణ వ్యాకరణ సూత్రాన్ని వల్లి వేస్తూ ఉన్నాడు. శంకర భగవత్పాదులు వారు చూశారు. ఆయన మనస్సు ఒక్కసారి చెలించిపోయింది, బాధ కలిగింది. అరే, ఇతడా వృద్ధుడు, దాదాపుగా 80-85 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు చదివితే ఇతడికి ఏమిటి లాభం? ఇప్పుడు ఒక పని చెయ్యాలి అని అంటే దానికి కొంత సమయం అంటూ ఉంటుందండి. ఏ పని ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి పనికిరాదు. మనం ఒక పని చేయాలి, ఒక కర్మని ఆచరించాలి అంటే దానికి సమయం ఉంటుంది. ఆ సమయం దాటిపోయిన తర్వాత అతడు ఏ కర్మని ఆచరిస్తున్నాడో దానివల్ల ఫలితం ఉండదు. ఇప్పుడు పరీక్ష రాయవలసినటువంటి సమయంలో పరీక్ష రాయాలి, చదవవలసినటువంటి సమయంలో చదవాలి. లేదు, చదవవలసినటువంటి సమయంలో టీవీలో వస్తున్నటువంటి క్రికెట్ మ్యాచ్ను చూసి పరీక్ష హాలుకి వెళ్ళి అక్కడ తడబడితే పరీక్ష ఎవరు పాస్ అవుతారు? చదివిన వాడు పాస్ అవుతాడు. క్రికెట్ మ్యాచ్ చూసి పరీక్ష రాసినటువంటి వాడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, సమాధానం రాయలేక వాడు ఉత్తీర్ణుడు కాలేడు. అంటే చదవవలసినటువంటి సమయంలో చదవాలి, ఆ చదివినది పరీక్ష సమయంలో రాయాలి. చదవవలసినటువంటి సమయంలో క్రికెట్ మ్యాచ్ చూసి అతడు ఉదయాన్నే పరీక్ష హాల్కి వెళితే వాడు రాయలేడు. అలాగే 80-85 సంవత్సరాల వయస్సు వచ్చేసింది ఈ వృద్ధుడికి. ఇప్పుడు ఇతడు దృక్కుంకరణ వ్యాకరణ సూత్రాలు వల్లి వేస్తూ ఉన్నాడు. అంటే అతని ఆలోచన ఏమిటి? ఆ వృద్ధుడి యొక్క ఆలోచన ఈ దృక్కుంకరణ వ్యాకరణ సూత్రాలు చదువుతూ ఉంటే అందరూ కూడా చూస్తారు. చూసి ఓహో, ఇతనికి ఇంత వ్యాకరణం అంతా కూడా వచ్చు, కాబట్టి ఈయన దగ్గర మనం నేర్చుకుందాం అని 10 మంది కూడా వచ్చి ఆయనకి ధనాన్ని ఇచ్చి ఆ ధనం ద్వారా అతడు సంతోషంగా జీవించుదామని. సమయమా ఎంతయింది? 90 సంవత్సరాల వయస్సు వచ్చేసింది. 80 సంవత్సరాలు లేదా వృద్ధుడు ఆయన. అటువంటి వృద్ధుడికి ఇంకా ధనం మీద ఆకాంక్ష. ఈ వ్యాకరణ సూత్రాలు ఏదో చదివేసి ఇంకా ఏదో జీవితంలో ఇంకా ధనాన్ని సంపాదించేసి నా అంతటి వాడు లేడు అనేటటువంటి జీవిగా జీవించాలి అని. ఇది చూశారు శంకర భగవత్పాదులు వారు. జీవితమా చరమాంకానికి వచ్చింది. ఇక ఏది కూడా చేసినా లాభం లేదు అసలు. అటువంటిది ఇప్పుడు ఇతడు దృక్కుంకరణ సూత్రాలు చదివితే ఏమిటి లాభం? చూశారు, బాధపడ్డారు, చలించిపోయారు. ఆసువుగా ఆయనేమి కూర్చొనో
లేదా ఆలోచించో రాయలేదు. వృద్ధుడిని చూసి మనస్సు బాధపడి వెంటనే ఒక శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకమే భజ గోవిందం. ఆయన అన్నారు మొట్టమొదటి శ్లోకంలో, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్రుక్కుంకరణే అని అన్నారు. ఇప్పుడు నీకు ఇవి రక్షించవు. నహి నహి రక్షతి, ఇప్పుడు నీకు ఇవి రక్షించవు. ఏమిటి రక్షించవు? డ్రుక్కుంకరణే, ఈ వ్యాకరణ సూత్రాలు ఇప్పుడు నువ్వు రక్షించవు. ఏమని అన్నారు? అసలు శంకర భగవత్పాదుల వారు ఎప్పుడూ కూడా పరుషంగా మాట్లాడరు. కానీ ఆయన ఎంత బాధపడ్డారో చూడండి. మూఢమతే అని అన్నారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా అంటే బుద్ధిహీనుడా, బుద్ధిహీనుడా, భజ గోవిందం, గోవిందుడిని భజించు, గోవిందుడిని భజించు, భజం గోవిందుడినే భజించు అని ముమ్మారు అన్నారు ఆయన. అవసాన దశ వచ్చేసింది, నీకు జీవిత చరమాంకానికి వెళ్ళిపోయావు. నహి నహి రక్షతి డ్రుక్కుంకరణే. ఇప్పుడు నీకు ఈ వ్యాకరణ సూత్రాలు ఏవి కూడా నీకు రక్షించవు. మనం అనుకుంటాం నేను ఇంత విద్యావంతుడినండి, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమన్నడి వ్యాధి మాన్పలేరు, లక్షాధికారి అయిన లవణాన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. ఎంతటి వైద్యుడు కానివ్వనివ్వండి, శరీరాన్ని విడిచిపెట్టాలా లేదా? విడిచిపెట్టక తప్పదు. ఎంతటి ధనవంతుడు కానివ్వండి, శరీరాన్ని విడిచిపెట్టక తప్పదు. మరి ఆ చర్మకాలంలో మనకి రక్షించేది ఎవరు? జీవితంలో ఏదో ఒక రోజు చర్మకాలం అంటూ కూడా ఉంటుంది కదండి. ఆఖరి రోజులు అని ఒకటి ఉంటాయి మనకి. ఈ ఆఖరి రోజుల్లో మనకి రక్షించేవాడు ఎవరు? ఇది ఆలోచన చెయ్యదు చాలా, అంతే, ఇంకేమక్కర్లేదు. వేదాంతం అంతా కూడా పక్కన పెట్టేయండి, ఈ భజగోవింద స్తోత్రాన్ని పక్కన పెట్టేయండి, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. జీవిత చరమాంకములో ఆఖరి రోజుల్లో మనకి రక్షించేవాడు ఎవరు? భజగోవింద స్తోత్రంలో చెబుతారండి. రక్షించేవాడు ధనం అనుకుంటున్నావా? కాదు. నీకున్నటువంటి విద్య అనుకుంటున్నావా? కాదు. మరి ఎవరు నీకు రక్షిస్తాడు? భగవంతుడు రక్షిస్తాడు. అందుకనే ఆయన అన్నారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, ఓ బుద్ధిహీనుడా, నువ్వు గోవిందుడిని భజించవయ్యా అని అన్నారు. భజ అని అంటే అర్థం ఏమిటట అని అంటే, ఒక ముందు సామాన్యమైనటువంటి భాషలో మనం వెళ్దాం. సామాన్యంగా మనం వెళ్ళాలంటే గోవిందుని యొక్క నామస్మరణ చెయ్యు అంటే భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యు. ఈ కలియుగములో నామస్మరణ చాలా చాలా విశేషమైనటువంటిది. కలౌ స్మరణాన్ముక్తి. కలియుగములో నామస్మరణ చేయడము మాత్రాన్నే ముక్తిని పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు లేదు లేదు. అంత గొప్పది ఈ కలియుగంలో నామస్మరణ. అందులోనూ మానవుడిగా వచ్చినటువంటి వాళ్ళకి భగవంతుడు వాక్కుని ఇచ్చాడు. ఇక ఏ ఇతర ప్రాణికి కూడా వాక్కు ఇవ్వలేదు, మాట్లాడలేదు. అది అరుస్తుంది, మనము మాట్లాడతాం. మరి ఈ వాక్కు సద్వినియోగం కావాలి అంటే ఎలా? భజన చేయి. భజన అంటే నామస్మరణ చేయి. తేలిగ్గా మన తరువాత లోపలికి వెళదాం. ఆంతర ముందు ఇంకా ఏం చెప్పారో మనం లోపలికి వెళదాం. ముందు తేలిగ్గా అర్థం చేసుకుందాం. భజ గోవిందం అంటే భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యు. ఇందులో ఎటువంటి రాజీ మాత్రం పడకు. ఎప్పుడు స్మరిస్తావు? ప్రతి నిత్యము కూడా స్మరించు. ఏ పని చేస్తున్నా భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యి. అలా నామస్మరణ చెయ్యగా చెయ్యగా ఆ నామం నీకు మంత్రమై కూర్చుండిపోతుంది. మరణాత్ రాయితే ఇది మంత్ర. మనం మరణము చెయ్యగా 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 వచ్చినటువంటిదే మంత్రము. ఆ మంత్రం సిద్ధిస్తుంది. రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఏదో ఒక నామం తీసుకో. రామ అనో, కృష్ణ అనో, గోవింద అనో, వాసుదేవ అనో, జనార్దన అనో, పుండరీకాక్ష అనో, శివ అనో, శంకర అనో, శక్తి అనో, దుర్గా అనో, ఏదో ఒక నామాన్ని తీసుకోవయ్యా. గోవిందుడిని భజించు, భజన చెయ్యి, నామాన్ని ఉచ్చరించు.
గోవింద, ఈ కలియుగంలో గోవింద అనేటువంటి నామం చాలా ఉత్కృష్టమైనటువంటి నామం. ఆయన గోవింద అని అనడంలో చాలా అంతరార్థం ఉన్నది. గోవింద అని అంటే పరమేశ్వరుడు కూడా చాలా జాగరూకుడై వింటాడట. కాబట్టి అటువంటి గోవింద నామస్మరణ, భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యు. ఓ మూఢుడా, మూఢమతే, ఓ బుద్ధిహీనుడా, భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యవయ్యా. నహి నహి రక్షతి దృక్కుంకరణే. నీకు ఇప్పుడు ఇవేవికి ఈ దృక్కుంకరణ సూత్రాలు ఈ అవసాన దశలో నీకు రక్షిస్తాయి అనుకుంటున్నావా? నీకు రక్షించవు. నువ్వు ఏదైతే ఈ వ్యాకరణాలన్నీ కూడా నీకు రక్షిస్తాయి అని అనుకుంటున్నావో వాటి ద్వారా నువ్వు సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో అవి ఏవి కూడా నీకు రక్షించవు అని అన్నారు. ఇది ఆ వృద్ధుడికి చెప్పడమా, మనకి చెప్పడమా? శంకర భగవత్పాదుల వారు మనకి చెప్పడం, వృద్ధుడిని దృష్టిలో పెట్టుకుని మనకి చెప్పడం. మనందరం కూడా బుద్ధిహీనులమే. ఎందువలన? మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? ఇది నాది, నాకు ఇంత విద్య వచ్చు, నాకు ఇంత సరైనటువంటి ధనం ఉన్నది అని మనం ఏదో ఒక మనలో ఉండినటువంటి ప్రజ్ఞని మనకి అహంకారంతో బయట పెడుతూనే ఉంటూనే ఉంటాం. అహంకారం, నాకు ఇంత విద్య వచ్చు, నాకేంటి అనుకుంటాం. కానీ ఏదో ఒక రోజు అవసాన దశంటూ వస్తుంది. పుట్టిన వారికి శరీరం విడిచిపెట్టక తప్పదు. ఈ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే అసలు తప్పు చెయ్యడము అనేటటువంటి ఆలోచనే మనలో రాదు. హరే, ఇప్పుడు నేను వాడికి ఆ అన్యాయం చేస్తున్నానే, కానీ నేను కూడా శరీరాన్ని విడిచిపెడితే నాకు కూడా భగవంతుడు అడుగుతాడు కదా, రే నువ్వు ఆ రోజున అన్యాయాన్ని చేశావు, నువ్వు ఏమిటి సాధించావు నా జీవితంలో అని అడిగితే నహి నహి రక్షతి. అప్పుడు నాకు ఎవడు రక్షించేవాడు? ఎవడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకనే అసలు శంకర భగవత్పాదుల వారు ఎప్పుడు కూడా ఏ స్తోత్రం చేసినా, వేటికి భాష్యాలు రాసినా ఎప్పుడు కూడా బుద్ధిహీనుడా, మూర్ఖుడా అని ఎప్పుడు కూడా అనలేదు. కానీ ఈ భజగోవింద స్తోత్రానికి మాత్రం బుద్ధిహీనుడా అని అన్నారు. బుద్ధిహీనుడు మనందరం కూడా. బుద్ధి ఎవరికి ఉంటుంది? ఏదైతే శాశ్వతమైనది ఉన్నది, పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటామో ఆ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞప్తిలోకి ఎవరైతే తెచ్చుకుంటారో వారే ఉత్తములు, వారు బుద్ధిమంతులు. బుద్ధిహీనులు ఎవరు? అశాశ్వతమైనటువంటి విషయాలపైన ఆసక్తి చూపించినటువంటి వాడే బుద్ధిహీనుడు, తేలికగా. అయితే ఇప్పుడు మనందరం కూడా బుద్ధిహీనులుగా కాదా? ఇప్పుడు శంకరాచార్యులు వారు ఆయనకి చెప్పారా, మనకి చెప్పారా? మనకు కూడా చెప్పినటువంటి విషయమే ఇది. అందుకనే అసలు ఈ శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఈ స్తోత్రం అత్యద్భుతమైనటువంటి స్తోత్రం. రాబో శ్లోకాలు వింటే ఆశ్చర్యపడతాం. మూఢజహీహితరాగమ తృష్టాం కురుసద్బుద్ధిం మనసి వితృష్టాం ఎల్లవసేనిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమై అంటారు ఒక శ్లోకములో. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాకి మురారే అంటారు ఇంకో శ్లోకంలో. కాతే కాంత కస్తే పుత్ర అంటారు ఇంకో శ్లోకంలో. అంటే అసలు ఈ యొక్క భజగోవింద స్తోత్రానికి అసలు శంకర భగవత్పాదులు వారు ఏం పేరు పెట్టారు అంటే భజగోవిందం అని అనలేదండి, మోహముద్గరము అని అన్నారు. మోహము, మోహము అని అంటే అజ్ఞానము. మోహము అంటే అన్నీ నాకే తెలుసు అనేటటువంటి భ్రమలో ఉండడమే మోహము. ఇది ముద్గరము, మోహ ముద్గరము అన్నారు. ముద్గరము అంటే ఏమిటి? గుర్రం వెళుతూ ఉంటే గుర్రానికి కుట్టినటువంటి కొరడాని సంస్కృతంలో ముద్గరము అని అంటారట. గుర్రం ఎలా వెళుతుందండి? గుర్రాని కండ్లకి ఒక అడ్డుగా పెట్టేస్తారు, ఇలాగా అటు ఇటు చూడకుండా కొంచెం చీకటిగా పెట్టేస్తారు. అలా చీకటిలోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది ఏమైనా వెళ్ళలేదనుకోండి, వెంటనే ఆ యొక్క రథ సారథి ఏం చేస్తాడు? ఆ కొరడాతో కొడతాడు. చెల్లు అని కొట్టేసరికి వెంటనే గుర్రం పరిగెడుతూ ఉంటుంది. ఆ ఒక్కొక్క దెబ్బకి గుర్రం ఎలాగైతే పరిగెడుతూ ఉంటుందో మనలో ఉండినటువంటి మోహం పోవాలి అంటే ఒక్కొక్క శ్లోకము కూడా ఒక్కొక్క కొరడా దెబ్బలా మనకి ఉంటుంది అర్థం చేసుకుంటే.
అందుకనే మోహముద్గరము అని అన్నారు. ఇది నీకు చెల్లుమని అనిపిస్తుంది, నీ మోహం పటాపంచలైపోతుంది. నువ్వు ఏ మోహములో పడిపోయి ఇది శాశ్వతము అనేటటువంటి ఆలోచనలో మనం ఉంటూ ఉన్నామో, ఒక సత్కర్మ చేయడానికి మనం ముందుకు ఎందుకు వెళ్ళడం లేదు, దైవాన్ని ఎందుకు దూషిస్తున్నామో మనకు అర్థం కావడం లేదు. ఎందుకు మనలో మోహం కమ్మేసింది, మనకి మాయ కమ్మేసింది. ఆ మోహాన్ని అంతటిని కూడా పటాపంచులు చేయాలి అని అంటే ఈ మోహ ముద్గరము, ఈ భజగోవింద స్తోత్రము చాలా విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి ప్రతి స్తోత్రము కూడా మనకి ఉపకారమే. కొన్ని భగవంతుడిని చేరుకోవడానికి ఉపయోగపడితే, ఇంకొన్ని మనలో ఉండినటువంటి అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం వైపు నడిపించడానికి ఉపయోగపడతాయి. ఏమి శంకరాచార్యులు వారండి, ఏమి శంకరాచార్యులు వారు, ఏమి స్తోత్రాలు, ఏమి భాష్యాలు. అసలు జీవితంలో మనం చెయ్యవలసిన ప్రథమ కర్తవ్యం ఏమిటి అని అంటే, జ్ఞానం అంటే తెలిసి చదవడం వచ్చిన లగాయితు, మనకి పుస్తకాలు చదవడం వచ్చింది అన్న లగాయితు మన శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయాన్ని అంతటా కూడా తెచ్చి పెట్టుకోవాలి, చదవాలి. చదివితే మోహం అంతా కూడా పటాపంచులైపోతుంది, ఏది శాశ్వతమో అర్థమవుతుంది. అందుకనే ఆయన అంటున్నారు, ఈ మోహముద్గరంలో మొట్టమొదటి మోహాన్ని విరిచేశారు. నహి నహి రక్షతి దృక్కుంకరణే, నీకు రక్షించవయ్యా ఎప్పుడు? ఆ శరీరాన్ని విడిచిపెట్టబోయే సమయంలో. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే. ఏదో ఒకరోజు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు సమయం వస్తుంది కదా, ఆ సమయంలో నీకు రక్షించేవాడు భగవంతుడు ఒక్కడే. ఆయనే నీకు తోడు, ఇంక ఎవ్వరూ కూడా నీకు తోడుగా రారయ్యా అని చెప్తున్నారు. అందుకనే మాట వచ్చింది అన్న లగాయితూ కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూనే ఉండాలండి. నామస్మరణ చెయ్యకపోతే ఇక జీవితంలో వృధా. రామ, కృష్ణ, జనార్దన, పుండరీకాక్ష నామాన్ని ఉచ్చరించాలి. ఎంత గొప్పది భగవన్నామం. ఆ నామాన్ని పలకగల శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు. ఇక ఏ ఇతర ప్రాణికి కూడా ఇవ్వలేదు. కానీ మనం తెల్లవారలేస్తే ఏం చేస్తున్నాం? భగవన్నామాన్ని చెప్పవలసినటువంటి ఈ నోటి ద్వారా ఇతరులకి దూషిస్తున్న అనరాని మాటలు అంటూ ఉన్నాం. ఆ మాటల ద్వారా ఎదుటివాడు మనస్సు బాధపడుతూ ఉంటే మనం సంతోషపడుతున్నాం. ఏం సాధిస్తున్నాం జీవితంలో? భగవంతుడినా చేరుకోవడం లేదు, సమాజానికా మేలు చేయడం లేదు, ఒక మంచి విషయాన్న 10 మందికి చెప్పడం లేదు. నోరు ఉండి మరి దేనికి? ఏం సాధించావు? ఇతరులకు దూషించడానికా? ఇతరులకు కించపరచడానికా? నీ స్వార్థాన్ని పెంచుకోవడానికా? అహంకారాన్ని పెంచుకోవడానికా? దేనికి మనకి భగవంతుడు ఈ నోరు ఇచ్చాడు? తినడానిక? నువ్వు తింటున్నావు, ఇతర జీవులు తింటున్నాయి, మరి వాటికి నీకు తేడా ఏముందయ్యా? రా, భగవన్నామాలు చెప్పు. శ్రీ కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి శంకర స్వరూపమైనటువంటి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రతి నిత్యము కూడా పర్యటన చేస్తూ ప్రతి గ్రామంలోకి వెళ్లి ఆయన అంటూ ఉండేవారు, నాకు మీరు 2 నిమిషాలు కేటాయించండి అని అనేవారు. ఎందువలన ఆ 2 నిమిషాలు అంటే, ఆ 2 నిమిషాలు కూడా భగవన్నామాన్ని చెప్పండి. మీరు నాకు ఏమీ ఇవ్వవద్దు, బంగారం గాని, ఐశ్వర్యం గాని, ఫలాలు గాని మీరు నాకు ఏమీ ఇవ్వద్దు, ఆస్తులు వద్దు. మీ జీవితంలో ప్రతిరోజు 2 నిమిషాలు నాకు ఇచ్చేయండి. ఈ 2 నిమిషాలు కూడా నాది కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు భగవన్నామాన్ని చెప్పండి అన్నారు. ఎవరి కొరకండి ఇంత త్యాగంగా మాట్లాడతారు? నిస్వార్థంగా ఎవరు మాట్లాడతారండి? ఆ శంకర స్వరూపం కాబట్టి అలా మాట్లాడతారు. కాబట్టి భగవన్నామాన్ని ప్రతి నిత్యము కూడా చెబుతూ ఉండాలి. అలా భగవన్నామాన్ని చెబుతూ ఉంటే ఆయన మనకి రక్ష. అందుకనే నరసింహ శతక కర్త అంటాడు ఏమని, బతికియున్నన్నాలు నీ భజన చేతును కాని మరణకాలంబున మరుతునేము. ఆ వేళ యమదూతలు ఆగ్రహంబుగా వచ్చి కప వాత పైత్యముల్ కప్పగా శ్రమచేత నాజిహ్వతో నిన్ను నారాయణ అని పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నారాయణ అని పిలుతూ చెవి నిడవయ్యా భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని అంటారు నరసింహ శతక కర్త. అంటే
బతికి ఉన్నన్నాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తాం. కానీ శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో అంత తేలిగ్గా శరీరాన్ని విడిచిపెడతామా? యమదూతలు వచ్చి పాసం వేసి లాగుతూ ఉంటే లోపట ఉన్నటువంటి జీవుడు, సుఖానికి అలవాటు పడిపోయినటువంటి జీవుడు, బంధానికి అలవాటు పడిపోయినటువంటి జీవుడు నేను రాను రాను అని అంటూ ఉంటే, బలవంతంగా పాశం వేసి యమదూతలు లాగుతూ ఉంటే, ఈ కపము, వాతము, పైత్యము కూడా శరీరాన్ని అన్నంతటిని కూడా క్లేశం చేసేస్తూ ఉంటే, అటువంటి సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని చెప్పవయ్యా అంటే ఎలా చెప్పగలమండి? చెప్పగలము అని అనుకుంటున్నారా? అస్సలు చెప్పలేం. మరి అందుకనే ప్రతి నిత్యము కూడా నువ్వు ఏ పని చెయ్యు, పోతన గారు భాగవతంలో అంటారు ఏమని, ఈ కలియుగంలో భగవంతుడి యొక్క నామం చెబితే చాలా అద్భుతమయ్యా. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేలినైనా, మిగుల గేలినైనా, పద్య గీత భావార్థములనైనా, కమల నయన తలుపు కలుషహరము అని అన్నారు. పిల్లవాడికి పేరు పెట్టేటప్పుడు కూడా ఒక మంచి పేరు మనం పెట్టుకోవాలి. కుమారుడికి నారాయణ అని పేరు పెట్టాలి, శ్రీనివాస అని పేరు పెట్టాలి, కృష్ణ అని పేరు పెట్టాలి. అంతేగాని పనికిరాని పేర్లు పెడుతున్నారు ఇప్పటి కాలంలో. పూర్వకాలంలో పేరు పెట్టేవారు అంటే ఇంటి పురోహితులు సంప్రదించేవారు. ఏమండి, రామాయణంలో దశరథ మహారాజు గారికి లేక లేక సంతానం కలిగిందండి. 9 కుమారుడు జన్మిస్తే తన పేరు పెట్టేయారు కదా, పేరు పెట్టలేదు. ఏమన్నారు? వశిష్ఠుల వారికి పిలిచి, స్వామి ఈ 9 కుమారులకి కూడా మీరే నామకరణం చెయ్యండి, అంటే ఆ నామాన్ని మీరే చెప్పండి అని అన్నారు. అప్పుడు ఆ వశిష్ఠుల వారు ఎవరికి సంబంధించినటువంటి నామాలు పెట్టారు. అలా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న అని పేరు పెట్టారు. అలా పేరు పెట్టడంలో కూడా ఈ కలియుగంలో మనం విడిచిపెట్టేస్తున్నాం. ఒక పేరు పెట్టాలి, వెంటనే ఇంటర్నెట్ చూస్తున్నాం, కంప్యూటర్లో కొడుతున్నాం, మొబైల్లో చూస్తున్నాం. ఏదో పేర్లు, పింకు, చింకు, టింకు, పప్పి, ఈ పేర్లు పలకడం ద్వారా ఏమైనా పుణ్యం వస్తుందో ఆలోచన చెయ్యండి. పోతన గారు భవిష్యత్తును ఊహించారేమో. ఆయన అనిచేసి తేలికగా ఏమని, బిడ్డ పేరు పెట్టి పిలిచిన నాయన, కనీసం నీ కుర్రవాడికి మంచి పేరు పెట్టవయ్యా, ఆ పేరు పెట్టి పిలువు, నారాయణ అని పేరు పెట్టు. ఆ పేరు పెట్టినప్పుడు నారాయణ కూర్చో, పుస్తకం తీ, నారాయణ చదువుతున్నావా, నారాయణ ఆటలాడుకో, నారాయణ నీవు చక్కగా ఆ పరీక్ష రాయి, నారాయణ భోజనం చేయి. ఎన్నిసార్లు నారాయణ 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 అంటున్నాడు? రోజుకు 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు, అతని ఇష్టం వచ్చిన సార్లు అంటున్నాడు నారాయణ నారాయణ నారాయణ. ఇప్పుడు ఏమవుతున్నది? ఈ నారాయణ నారాయణ పలకడం ద్వారా భగవంతుడు చూస్తాడట, నాయన వీడు నారాయణ నారాయణ అంటున్నాడు కాబట్టి వీడికి పుణ్యం వేసేద్దాం అని వేసేస్తాడు. అంత గొప్పది ఈ కలియుగం. భగవంతుడి యొక్క నామం చెప్పడం అంత తేలిక ఈ కలియుగంలో, అంత ఉత్కృష్టం, ముక్తిప్రదం. కానీ మనం భగవంతుడి యొక్క నామాన్ని చెప్పం ఈ కలియుగంలో. భగవంతుడి యొక్క భజన కార్యక్రమానికి వెళ్ళాం. భజనలు చెయ్యవయ్యా అని అంటే భజనలో కూడా విపరీతమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వాలతో ఉండడం. ఎక్కడైనా సరే పాపము చేస్తే భజనలోకి వచ్చి పాపాలను తొలగించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప, అక్కడికి వచ్చి మరలా స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వాలతో జీవిస్తే మరి ఇంకేమి లాభం? ఉండకూడదు. నిస్వార్థంగా ఉండాలి. చేతులారంగా శివుని పూజించరేమి, నోరు నొవ్వంగా హరికీర్తనుడు వరేమి అన్నారు. నోరు నొప్పెట్టేలా భగవంతుడి యొక్క నామాన్ని చెబుతూ ఉండాలట. ఎలుగెత్తి చెబుతూ ఉండాలి, ఎలుగెత్తి పాడుతూ ఉండాలి. ఒక్క పాట అయినా సరే మనస్ఫూర్తిగా పాడుతూ ఉండాలి. అలా పాడుతూ ఉంటే, అలా నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఎంతగానో సంతోషపడిపోతారండి భగవంతుడు. భగవంతుడి యొక్క నామానికి ఈ కలియుగంలో అంత ప్రత్యేకత ఉంది. కలౌ స్మరణాన్ముక్తి, కలియుగములో నామస్మరణ చేతమా ముక్తిని పొందుతాడు అని మనకి శాస్త్రం చెప్పబడింది, పెద్దలు చెప్పి ఉన్నారు. అందువలనే శంకర భగవత్పాదులు వారు ఏమన్నారు? భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అని అన్నారు. ఆయన గోవింద అనేటటువంటి శబ్దం ఎందుకు వేశారు? అసలు ఆ గోవింద అనేటటువంటి నామంలో ఇంకా ఎన్ని విశేషాలు ఉన్నాయో మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం.
అంతవరకు కూడా భగవంతుని యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణములు మనందరిపైన కూడా ఉండి మనం సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. జై